పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు బీసీ వాదాన్ని బలంగా వినిపించారు. పల్లె నుంచి ఢిల్లీ వరకు బడుగు బలహీన వర్గాల నాయకుడిగా నిలబడ్డారు. ఆయనే బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్. మరి బీసీ ఉద్యమం ప్రధాన లక్ష్యమేంటి? కొత్త నేతల రాకతో బీసీ ఉద్యమం ఎటుపోతోంది? ముఖ్యంగా బీసీలను ఏకతాటిపైకి తెచ్చే బీసీ సీఎం క్యాండిడేట్ ఎవరవుతారు? వారి మాటలు తెలుసుకుందాం. ఎస్, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులుగా, సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులుగా ఎన్నో పోరాటాలు చేసిండు. మీరు పల్లె నుంచి పార్లమెంట్ వరకు, ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు అసెంబ్లీ వరకు ప్రతి చోట కూడా హక్కుల కోసం, బీసీ హక్కుల కోసం మొదటి నుంచి ఉన్న వాళ్ళ నేతల్ని తీస్తే పట్టుమని 10 మంది వెళ్ళరు. అందులో మీరు ప్రముఖులుగా కనిపిస్తారు. అసలు బీసీ ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? అంటే దగా పడ్డటువంటి బడుగుల గొంతుక కోసం దాదాపు 2.5 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం. ఎత్తిన జెండా దించకుండా 1996 నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా రాజీ పడకుండా, రాయితీల వెంగిలి మెతుకు మాకొద్దు, రాజకీయ అధికారమే మాకు కావాలి, రాజకీయ అధికారం ద్వారానే మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారం ఇలా సాధ్యపడుతుంది అని చెప్పి మేము నిర్విరామంగా పోరాటం చేస్తున్నాం. ఈరోజు వాస్తవంగా రాజకీయ అధికారం ఎందుకు కావాలంటే, చాలామంది సంఘాలు పెట్టి, కుల సంఘాల పేర్ల మీద సంఘాలు పెట్టి కులతత్వం పెంచడానికి సంఘాలు పెడుతున్నామని అంటారు. కానీ మేము కుల నిర్మూలన కోసం, అసమానత లేనటువంటి సమాజం కోసం, మనిషిని మనిషిగా చూడేటువంటి సమాజం కోసం, అదేవిధంగా ఆర్థిక అసమానత లేనటువంటి సమాజం కోసం, అదేవిధంగా ఈ సమాజంలో ఒక పక్షి ఎంత స్వేచ్ఛగా హాయిగా జీవించగలుగుతుందో మనిషి కూడా అదే విధంగా జీవించాలనే ఒక కాన్సెప్ట్ తోటి పోరాటం చేస్తున్నాం. ఇందులో ఎలాంటి స్వార్థం లేదు. ఇలా మెజార్టీ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దిక్కుమొక్కు లేనటువంటి ప్రజల్ని పెద్ద దిక్కుగా నిలవాలన్నదే మా లక్ష్యం. ఎత్తిన కండువా దించకుండా అన్నారు మీరు. కండువా, బీసీ కండువా ఎప్పుడు చూసినా మీ ఒక్కరి మెడలోనే కనిపిస్తుంది. ఇందాక నేను చూస్తుంటే కూడా మీ కాంటాక్ట్ కూడా బీసీ డిపి కూడా ఎప్పటి నుంచో కూడా బీసీ అనే ఉంటది. సో ఇంత నిబద్ధత ఉన్న బీసీ ఉద్యమ నాయకులు లేరు అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు వస్తున్న కొత్త తరం బీసీ నాయకుల వల్ల ఉద్యమం ఎటుపోతుందని మీ అభిప్రాయం? అంటే ఉద్యమం బలపడినప్పుడు రకరకాల మనుషులు, రకరకాల వ్యక్తులు, శక్తులు ఉద్యమంలోకి వస్తాయి. వారిని ఎవరికి కాదనలేము. కానీ చేసే వాళ్ళ కమిట్మెంట్ ఇంపార్టెంట్. ఏ కాజు కోసం అయితే వచ్చిరో ఆ కాజు కోసం కడదాకా నిలబడి కొట్లాడే వాళ్ళు ఉండాలి. ఏ కాజును అడ్డం పెట్టుకుని ఆ కాజును పైకి తీసుకొచ్చి ఆ కాజు వల్ల బెనిఫిట్ అయ్యి ఆ కాజుని మధ్యలోనే ముడతలు తెంపేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా కాకుండా నిజంగా మనము ఒక అన్యాయం జరిగినప్పుడు, ఒక బీసీ వాళ్లకు, ఒక పేదవానికి అన్యాయం జరిగినప్పుడు, ఇగో మా నాయకుడు ఉన్నాడు, మా తరపున కొట్లాడతాడు, మాట్లాడతాడు, నిలదీస్తాడు, దేనికైనా సిద్ధపడతాడు, కాబట్టి మా వాడు ఉన్నాడని గొప్పగా మా వాళ్ళు చెప్పుకుంటారు. కానీ మా వాళ్ళ ఆశల వమ్ము చేయకుండా, వాళ్ళ యొక్క ఆశల్ని అడియాసలు చేయకుండా నిజంగా కమిట్మెంట్ తోటి కొట్లాడేవాడే నిజమైన నాయకుడు. అట్లా ఇలా 1,00,000 మంది బయలుదేరినప్పుడు 1,000 మందికి వస్తారు. ఇలా ఆరంభ శూరత్వం మాత్రమే ఉంటుంది తప్ప చివరి దాకా కమిట్మెంట్ తోటి కొట్లాడే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కాబట్టి మేము విశాలమైన దృక్పథంతో ఎవరైనా ఉద్యమంలో వచ్చినప్పటికీ స్వాగతిస్తున్నాం, ఎంకరేజ్ చేస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాం. కానీ వాళ్ళ స్వార్థం కోసం చేస్తే ప్రజలే వాళ్ళని తిరస్కరిస్తారు, కన్మరుగైపోతారు. ఆరంభ సురత్వం అన్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని సంవత్సరాల కిందట వచ్చిన బీసీ నాయకుడిని, బీసీ ఉద్యమ సేనాని అనే పేరు తెచ్చుకున్న అనే ఫీలింగ్ తో ఉన్న వాళ్ళు కూడా ఏకంగా తక్కువ సమయాల్లో పెద్ద పెద్ద కార్లలో, అలాగే ఏకంగా హెలికాప్టర్లలో తిరుగుతున్న పరిస్థితి ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఇక్కడ సమస్య ఏంటంటే, ఈరోజు బేసిక్ ప్రశ్న ఏంటంటే, సరే వాళ్ళ 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 వంతు వాళ్ళు పోరాటం చేస్తున్నారు, బీసీల కోసం చేస్తున్నారు. ఇలా చేసిన దాంట్లో తప్పేం లేదు. కానీ ఇలా ఒక సైకిల్ దొక్కిన వాడు సైకిల్ మీదనే పోవాలి, బైక్ నడిపిన వాడు బైక్ మీదనే పోవాలి అనేది తప్పు. హెలికాప్టర్లో అగ్రకులాలు తిరిగినప్పుడు బీసీలు ఏం తిరగవచ్చు, తప్పేం లేదు. ఇలా ఫలానా వాళ్ళే తిరగాలి, ఫలానా వాళ్ళు తిరగకూడదు అనేది ఉందా? కాబట్టి ఏ కష్టం చేయనోడు, ఏ ఉత్పత్తి కులానికి సంబంధించినోడు కానోడు, అదేవిధంగా ఎప్పుడు కూడా చెమట చిందించని వాడు 1,000 కోట్లకు పడగలెత్తున్నారు. వాళ్ళని క్వశ్చన్ చేయాలి. కాబట్టి హెలికాప్టర్లో తిరగడం పెద్ద సమస్య కాదు. దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూడవలసిన అవసరం లేదు.
కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టు కమిట్మెంట్ ముఖ్యం. చివరి దాకా నిలబడతారా నిలబడేది ముఖ్యము. అది కాలమే నిర్ణయిస్తుంది. బీసీల అందరినీ ఏకతాటిపైకి తెచ్చి వాళ్ళల్లో ఒక చైతన్యం తీసుకురాగలిగిన నేతలు అంటే డైరెక్ట్గా చెప్పాలంటే ఒక బీసీల నుంచి ప్రముఖమైన సీఎం క్యాండిడేట్ అంటే మీ దృష్టిలో ఎవరవుతారు? అంటే అన్ని పార్టీలలో సీఎం క్యాండిడేట్లు ఉన్నారు. ఇప్పుడు మాకు ఇక్కడ వ్యక్తుల కంటే బీసీ సిద్ధాంతమే నిజమైన సీఎం. ఈ 60% ఉన్నటువంటి బీసీలే. ఈ బీసీ బిడ్డల్లో 2 కోట్ల మంది బీసీలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. 2 కోట్ల మందిలో ఎవరైతే క్రియాశీలకమైనటువంటి రాజకీయాలు ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా బీసీలు అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు కాకూడదు? బీసీ ఒక్కరు ఫలానా వాళ్ళే బీసీ సీఎం అనేది కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు. నిన్ననే మల్లు రవి ఢిల్లీలో చెప్పాడు భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, మధు యాష్కి గారు ఉన్నారు, అంజన్ కుమార్ యాదవ్ ఉన్నాడు. ఆ తర్వాత చాలామంది ఇప్పుడు కొండ సురేఖ ఉన్నది. చాలామంది బీసీ నాయకులు ఉన్నారు. అదే బీజేపీ పార్టీ చూసుకుంటే ఈటల రాజేందర్ గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు. అదేవిధంగా చాలామంది నాయకులు అరవింద్ గారు ఉన్నారు, బీసీ నాయకులు ఉన్నారు ఆ పార్టీలో. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే మధుసంచారి గారు ఉన్నారు, అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, బండ ప్రకాష్ గారు ఉన్నారు, అదేవిధంగా ఒద్దిరాజు రవిచంద్ర గారు ఉన్నారు. చాలామంది బీసీ నాయకులు ఉన్నారు. కాబట్టి ఫలానా వ్యక్తి ఒక్కలే బీసీ ముఖ్యమంత్రి అనేది కాదు, ప్రజల యాక్సెప్టెన్స్ ముఖ్యం. ప్రజల యొక్క అడ్మినిస్ట్రేషన్. ఈ బీసీ రాజ్యం వస్తే బీసీలకు పాలన చేసేటువంటి ఎక్స్పీరియన్సు, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజల యాక్సెప్టెన్స్, అన్ని వర్గాల యొక్క ఆమోదం ముఖ్యం. కులాలుగా విడిపోయిన బీసీలందరూ ఏకం కావటం ఎంత దూరంలో ఉంది అని మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా కులానికి ఒక మేజర్ నేత, ఇప్పుడు మీరు చెప్తున్న పేర్లన్నీ వరుసగా చెప్పినారు, కులానికి ఒక ప్రముఖమైన నేత కనిపిస్తున్నప్పుడు రాజ్య అధికారం ఎవరికి ఇవ్వాలి? అంటే కులాలుగా పేరుకు మాత్రమే కులాలుగా ఏ కులంలో అయితే వాళ్ళు జన్మించారో, ఏ కులంలో అయితే వాళ్ళు జీవిస్తున్నారో ఆ కులం మీద అభిమానం మాత్రమే ఉంటుంది. కానీ అంతిమంగా బీసీలుగా ఐక్యం కావాలి. ఏ కులానికి ఆ కులం బలపడుతూనే బీసీలుగా ఐక్యమైన రోజు ఖచ్చితంగా బీసీలకు రాజకీయ అధికారం వస్తుంది. అట్లా ఒక కులముతోటి ఉంటే బలహీనమైపోతాం, కానీ అందరం కలిస్తే బలపడతాం. కాబట్టి నా దృష్టిలో చాలా మంది ఏమంటారంటే బీసీలు అంటే బడుగు బలహీన వర్గాలు అంటారు. నేను అంటున్న దేనికి బలహీనం? బీసీలు దేనికి బలహీనం అంటే చదువుల బలహీనమా? కాదే. అదేవిధంగా ఉద్యోగంలో చేయడంలో బలహీనమా? కాదే. జనాభాలో బలహీనమా? కాదే. అదేవిధంగా మెరిట్లో బలహీనమా? కాదే. రాజకీయాలు చేసడంలో బలహీనమా? కాదే. అంటే దేంట్లో బలహీనం కాదు. కాబట్టి బడుగు బలహీన వర్గాలు అంటారు. నేను అందుకని అంటున్నా బీసీలు బడుగు బలహీన వర్గాలు కాదు, బడుగు బలమైన వర్గాలు. బలమైన వర్గాలు. బలం ఎవరికి ఉంది? జనం ఎవరికి ఎక్కువ ఉంటుందో బలం వాళ్ళకు ఎక్కువ ఉంటుంది. కానీ ఏమైందంటే నిజంగా బలైన వర్గాలు ఎవరైతే అతి తక్కువ శాతం ఉన్నారో, పిడికెట్ శాతం లేని వాళ్ళు, ఎవరైతే 1/2%, 2%, 3% ఉన్నారో వాళ్ళు బలైన వర్గాలు. ఈ 60% ఉన్నటువంటి పెద్ద సమూహం ఒక బిగ్గెస్ట్ క్యాస్ట్. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బిగ్గెస్ట్ క్యాస్ట్. బీసీ అంటే బ్రిలియంట్ క్యాస్ట్. బీసీ అంటే పెద్ద బెస్ట్ క్యాస్ట్. అంటే ఇంత మంచి వాళ్ళు ఉండరు. బీసీలు లేకపోతే సమాజమే లేదు. సేవ చేసింది మేము, ఈ సమాజానికి నాగరికత నేర్పింది మేము, సమాజానికి పట్టెడన్నం పెట్టింది మేము, సమాజానికి పట్టు బట్టలు కట్టింది మేము. మేము లేకపోతే జంతువులు లెక్క మనుషులు అడవిలో తిరిగిన వాళ్ళు తిరగచ్చు. మా పద్మశాలి సోదరుడు పోగు ఒడికి ఇలా నరాలను దారాలుగా చేసి ఒడికితే ఇలా బట్టలు కట్టుకున్నాం. మా మేరు సోదరుడు కుడితే బట్టలు వేసుకున్నాం. మా కుమ్మరు సోదరుడు లేకపోతే ఆ జంతువులను వేటాడి కాల్చుకొని తినేవాళ్ళు. కానీ కుమ్మరు సోదరుడు మట్టిలో కూడా వంటపాత్రలు తీసి కాల్చి ఆ మట్టిలో ఉన్నటువంటి ఆ మన్నుని పిసికి ఇలా కుండలు చేశాడు, ఆ వంటపాత్రలు చేశాడు. అదేవిధంగా రజక సోదరుడు బట్టలు ఉతికాడు, మనిషిని మల్లెపూలాగా చేశాడు. నాయి బ్రాహ్మణ సోదరుడు ఇలా నాయి బ్రాహ్మణ సోదరుడు లేకపోతే అడవుల సాధువులు సన్యాసులై గడ్డాల సిరపోతులు పడి తిరిగేవాడు. కానీ కులం చూడకుండా, మతం చూడకుండా బ్రహ్మాండంగా క్షవరాలు చేసేవాడు. అదేవిధంగా ఈ దేశంలో మొదటి డాక్టర్లు నాయి బ్రాహ్మణులు. పుండైనా, కడుపు నొచ్చినా, లేకపోతే మనకు జన్మ ఉందంటే మంత్రసాని ఇలా మంగళ సోదరి. కాబట్టి ఇట్లా చెప్పుకుంటా పోతే బీసీలు లేనిదే సమాజం లేదు. నేను ఛాలెంజ్, ఎవరితోటైనా ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. మేము సేవ చేసింది మేము,
ఉత్పత్తి చేసింది మేము, ఈ సమాజాన్ని బతికించింది మేము. ఎప్పుడు లాభసాటి లేకుండా, పైసల నగదు లేకుండా. ఆ రోజులలో పైసలు ఇచ్చేవారు కాదు. ఇప్పుడు ఉదాహరణకు మా తండ్రి గౌడు, మా తండ్రి తాళ్ళు ఎక్కేవాడు. తాళ్ళు ఎక్కగానే గొల్లోళ్ళకు కళ్ళు పోస్తే గొర్రెని ఇచ్చేవాళ్ళు, కుమ్మరోళ్ళకు కళ్ళు పోస్తే కుండలు ఇచ్చేవారు, లొట్లు ఇచ్చేవాళ్ళు, మంగళోళ్ళకు కళ్ళు పోస్తే క్షవరాలు చేసేవాళ్ళు, సాగలలో కౌరులు ఇస్తే బట్టలు ఇచ్చేవాళ్ళు. అంటే మళ్ళీ వస్తు మార్పిడి జరిగేది. ఎప్పుడైతే ఇవి లాభసాటి అయినాయో, ఎప్పుడైతే నగదు రూపంలో బయటకు వచ్చినాయో, ఎప్పుడైతే 100 కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినాయో, ఇతర కులాలు దనకపోయారు. కాబట్టి బేసిక్గా మూలాలు బీసీలు లేకపోతే ఈ సమాజం లేదు. కాబట్టి నేనేమంటున్నంటే, మా వల్ల ఈ సమాజం ఉంది, మమ్మల్నే వెనుకగా నెట్టేస్తారు. మాకే తెలివి ఉన్నది, మాకే ప్రతిభ ఉన్నది, మాకే ధైర్యం ఉన్నది, మాకే దమ్మున్నది, కానీ మమ్మల్ని బలైన వర్గాలు అంటారు. కాబట్టి మేము బలైన వర్గాలు కాదే కావు, 100% బలమైన వర్గాలు. ఇప్పుడు 2028లో ఇప్పుడు బీసీ ఉద్యమ వేడి ఎప్పుడూ లేనంతగా అయితే ఈ మధ్య కాలంలోనే రాజుకుంది. ఈ మధ్య కాలంలోనే ఆ వేడి ఎక్కువగా కనిపిస్తోంది రాష్ట్రంలో. సో ఇట్లాంటి పరిస్థితుల్లో 2028 ఎన్నికల్లో బీసీ ఉద్యమ వేడి ఏ స్థాయిలో ప్రభావం చూపించే అవకాశం ఉందని మీ అభిప్రాయం? మేడం, ఇక్కడ ఒకటి మనం బాగా అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే మేడం, ఇప్పుడు భారతదేశంలో 2 రాష్ట్రాల్లో ఈ 2 రాష్ట్రాల ప్రజలు, ఒకటి తెలంగాణ, 2 పంజాబ్, ఈ 2 రాష్ట్రాల ప్రజలు ఎప్పుడు ఖాళీ కూర్చోరు, ఏదో ఒక మార్పు కోసం ఉద్యమం చేస్తుంటారు. కాబట్టి పంజాబ్లో జరిగిన రైతు ఉద్యమం కావచ్చు, రకరకాల ఉద్యమాలు. తెలంగాణలో ప్రత్యేకించి మన దగ్గర ఫస్ట్ స్టార్టింగ్లో నాజీలకు, నవాబులకు, రజాకార్లకు వ్యతిరేకంగా, నిజాం రాజులకు వ్యతిరేకంగా పెద్ద తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది తెలంగాణలో. ఆ రైతాంగ సాయుధ పోరాటం మామూలు సాయుధ పోరాటం కాదు, దేశంలో ఎక్కడ జరగలే, ఇక్కడ ఓన్లీ తెలంగాణ గడ్డ మీద జరిగింది. ఆ రైతాంగ సాయుధ పోరాటం పోయిన తర్వాత మళ్ళీ మనకు తొలి దేశ తెలంగాణ ఉద్యమం 1969లో జరిగింది. 1969లో 369 మంది విద్యార్థులు తమ రక్తాన్ని ధారపోసి తెలంగాణ కోసం తమ విలువైన ప్రాణాలను చేశారు. ఆ తర్వాత ఆ తొలి దేశ ఉద్యమం నక్సల్బరీ ఉద్యమంగా మారింది. ఆ నక్సల్బరీ ఉద్యమం తెలంగాణలో భూస్వాములకు, గడీల దొరలకు వ్యతిరేకంగా ఇలా పెద్ద ఎత్తున పేద ప్రజలంతా నక్సల్బరీ ఉద్యమంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున నక్సలైట్ ఉద్యమం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ మలిదేశ ఉద్యమం స్టార్ట్ అయింది. అంటే ఆంధ్ర పాలనకు వ్యతిరేకంగా మలిదేశ పోరాటం జరిగింది. ఆ తర్వాత 2014లో తెలంగాణ వచ్చింది. అంటే ఎప్పుడు కూడా తెలంగాణ సమాజం తమ శక్తిని, తమ ఐక్యతను, తమ పోరాట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని పోరాడుతూనే ఉంటున్నది. తిరగబడ్డది, మరలబడ్డది. ఆ ప్రత్యేక సందర్భాల్లో ఈ ఉద్యమాలన్నీ జరిగినాయి. ఇప్పుడు ఈ ఉద్యమం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అయిపోయింది, నక్సలైట్ ఉద్యమం అయిపోయింది, తెలంగాణ మలిదశ తొలి దశ ఉద్యమాలు అయిపోయింది. మిగిలింది ఇక బీసీ ఉద్యమమే, మిగిలింది సామాజిక న్యాయ ఉద్యమే. అందుకోసమే ఇవాళ తెలంగాణలో ఇవాళ ఏమైతుందంటే, తెలంగాణలో వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, ఇక వీళ్ళు తప్ప ఎవడు లేడా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కమ్మలు పోతే రెడ్లు, రెడ్లు పోతే కమ్మలు. తెలంగాణ వచ్చిన తర్వాత వెలమలు, వెలమలు పోతే రెడ్లు, రెడ్లు పోతే మళ్ళీ వెలమలు. మేము మళ్ళీ మా కేసీఆర్ వస్తాడు చూడు అంటున్నారు. అంటే 60% ఉన్నాం బీసీలో, మేము ముత్తాతల నుంచి మేము పాలితులుగానే ఉండాలనా? మీరు 60% ఉన్నోళ్ళు, 5% ఉన్నోళ్ళేమో పాలకులు కావాలి, ముఖ్యమంత్రి పీఠాల మీద కూర్చోవాలి, మంత్రులు కావాలి, మీరంతా కేంద్ర మంత్రులు కావాలి. మేమంతా ఓట్లు వేసుకుంటా, మా తాత ఓటేసిండు, మా అయ్య ఓటేసిండు, మేము ఓటేసుకుంటా, నీకు అయ్యా బాంచం ద్వారా కాలుమొక్తా పటేలా సారు అనుకుంటా బాంచ బతికి గులాంగిరి చేసుకుంటా మేము రాజకీయ ఊడిగం చేయాలనా? మాకు ఆత్మగౌరవం లేదా? మేము మనుషులం కాదా? మాకు పరిపాలించే దక్షత లేదా? మాకు చదువు లేదా? తెలివి లేదా? పోరాడే వారసత్వం లేదా? మాకు దేనికి తక్కువ? మేము దేంట్లో తక్కువ లేదు. ఛాలెంజ్ చేస్తున్నా, అందరికంటే ఒకటి ఎక్కువనే ఉన్నాం. లీడర్షిప్ క్వాలిటీస్ లో తక్కువ, ఐక్యతలో తక్కువ కాబట్టే అతి తక్కువ ఉన్న వర్గం చేతిలో 70 ఏళ్ల నుంచి పరిపాలించబడ్డారు బీసీ వర్గాలు, బీసీ ప్రజలు అని అంటున్న వాళ్ళకి ఏం చెప్తారు? మీరు అన్న దాంట్లో వాస్తవం ఉంది మేడం. ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇవాళ బీసీలు మెజార్టీగా ఎక్కువ జనాభా ఉండడం, ఇందులో 136 కులాలు ఉండడం, ఈ కులాలలో ఒక్కొక్కరి సాంప్రదాయాలు భిన్నంగా ఉండడం, ఈ కులాలు మేమే గొప్ప అంటే మేమే గొప్ప అని ఇలా ఒకరికి వారే ఫీల్ కావడం. ఆ తర్వాత ఉత్తర భారతదేశంలోనేమో కుల సంఘాలు పెట్టరు, డైరెక్ట్ పార్టీ పెడతారు. ఆ జనాభా ఒకరు 7% అనుకో,
వాడు పార్టీ పెట్టేస్తాడు. అందుకనే మనం ఇప్పుడు రామ్ విలాస్ పాస్వాన్ ఉన్నాడు, ఆయన ఎప్పుడు సెంట్రల్ మినిస్టర్ అయ్యేవాడు, ఆయనది ఒక పార్టీ. ఇప్పుడు అనుదీప్ యాదవ్ ఒక ఆమె ఉంది బీహార్లో, ఆమెది ఒక పార్టీ. ఇప్పుడు ఆర్పిఐ అంబేద్కర్ గారు పార్టీ పెట్టిండు, ఆర్పిఐ పార్టీ, అది వాళ్ళు ఒక సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు. తమిళనాడులో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ అది ఉత్తర భారతదేశంలో కానీ పార్టీలు పెడతారు. ఇక్కడ దురదృష్టవశాత్తు ఏంటంటే ఆ వారసత్వం రాకుండా సంఘాలు పెట్టారు. సంఘాలు పెట్టడం మూలంగా సంఘాల ఏజెండా ఏమైపోయింది, ఈ రాజకీయ అధికారం విలువ తెలుసుకోకుండా సంఘాల ఏజెండా ఏమైందంటే, అయ్యో మేము రాయితీల కోసం మా కులానికి సబ్సిడీలు ఇవ్వండి, మా కులానికి లోన్లు ఇవ్వండి, మా కులానికి ఆసరా పెన్షన్లు ఇవ్వండి అనే ఎంగిలి మెతుకుల కోసం ఆశపడే ఏజెండాకి తీసుకుపోయారు. కానీ పొలిటికల్ పవర్ మాదే, ఆ కుర్చీ 60% ఉన్నోళ్ళమే ఇవ్వాలి, 60% ఉన్నోడు అడుక్కోవాలి. కానీ 60% ఉన్నోడు దేహి అనుడేంది, 60% ఉన్నోడు ఇచ్చుడేంది అని ఒక రావాలి, అది ఆ కసి రావాలి. కానీ కుల సంఘాల ఎజెండా మారడంతో కొద్దిగా పోయింది. కానీ వాస్తవంగా తెలుసుకోవాలి. ఒక వెనకడికి ఒక పెద్ద ఆయన 2000 నోటు పెట్టుకుని బస్సులో పోతుంటాడు. ఆ బస్సులో పోతుంటే పబ్లిక్ ఫుల్ ఉంటారు, పిక్ పాకెటర్ గాడు 2000 నోటుకు కొట్టేస్తాడు. కొట్టేసిన తర్వాత కండక్టర్ వచ్చి టికెట్ అంటుంటే పెద్ద ఆయన జేబులో చేయి పెడితే 2000 నోటు ఉండదు. అప్పుడు ఒక యువకుడు వచ్చి, తాత నీకు ఏమైందంటే, బాబు నేను 2000 తెచ్చుకున్నా పోయింది అంటే, నువ్వేం వరి కాకు తాత, నేను నీ టికెట్ తీసుకుంటా అని చెప్పి కండక్టర్ ఆ టికెట్ నేను తీసుకుంటా అని చెప్పి ఆ టికెట్ తీసుకుంటాడు. తీసుకోగానే ఇక సంతోషపడి, అయ్యా నీకు పుణ్యం దక్కాలి, నువ్వు చల్లగా బతకాలి, నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు ఎల్లకాలం 100 ఏళ్ళు బతకాలని దీవించి ఆయన స్టేజ్ రాగానే దిగిపోతాడు. పక్కన ఉన్నోడు అంటాడు, అబ్బా ఎంత మంచి గుణమయ్యా అనేది, నువ్వు ఆయనకు టికెట్ తీసుకున్నావు అంటే గుణమా పాడా, ఆ ముసలోనియా 2000 కొట్టేసిన నేను, ఆ 2000 కొట్టేసి 30 రూపాయల టికెట్ తీసుకున్నా, మిగతా 1970 రూపాయలు నాకు లాభం వచ్చిందని. ఇవాళ మేం కట్టిన పన్నులు కొట్టేస్తున్నారు, మా శ్రమను దోపిడీ చేస్తున్నారు, మా ఉత్పత్తిని కొట్టేసిరు, అన్ని కొట్టేసి పీట మీద వాళ్ళు కూర్చొని, బడ్జెట్ మీద వాళ్ళు కూర్చొని, మీకు గొర్రెలు ఇస్తాం, మీకు బర్రెలు ఇస్తాం, అదేవిధంగా మీకు ఇస్త్రీ పెట్టెలు ఇస్తాం, మీరు ల్యాండ్రీ షాపులు ఇస్తాం, మీ తాత ముత్తాతలు చేసినట్టే మీరే చేయండి, కానీ మా యొక్క వృత్తే రాజకీయ వ్యాపారం, మేము రాజకీయాల్లో ఉంటాం, మేమే పరిపాలిస్తామనే పద్ధతిలో పోతున్నారు. ఇది ఎన్నో రోజులు సాగదు. తెలంగాణ సమాజం 100% చైతన్యమైన సమాజం. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ లేనటువంటి పరిస్థితి, యూత్లో విపరీతమైన బీసీ వాదం వెళ్ళిపోయింది. యూత్లో ఒక్కొక్కరు ఏ ఊరు పోయినా కసితోటి అన్నా ఇంకెందుకు కొట్లాడదాం, ఈ స్కాలర్షిప్లు, సంక్షేమ హాస్టళ్ళు, ఈ రాయితీల కోసం కాదు, మనం ఎందుకు కొట్లాడాలి రాయితీల కోసం, వాడు కొట్లాడాలి. తమిళనాడులో ఏముంది రాజ్యాధికారం, తమిళనాడులో ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఆయన చెప్పాడు, అగ్రకులాల జనాభా దామాష్ ప్రకారం వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చాం, అగ్రకులాల జనాభా దామాష్ ప్రకారం మంత్రివర్గంలో స్థానం ఇచ్చామన్నాడు. అంటే 240 పైగా ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాలకు కేవలం 9 మంది మాత్రం ఎమ్మెల్యేలు, అదేవిధంగా 1-2 మంత్రులు. కానీ తమిళనాడుకి ఇక్కడ ఉల్టా అవుతుంది. ఇవాళ ఇక్కడ 119 మంది ఎమ్మెల్యేలో దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు బీసీలు ఉండాలి, 17 మంది మంత్రివర్గంలో 9 మంది బీసీలు ఉండాలి. కానీ ఇలా ఎక్కడున్నారు బీసీలు, కేవలం 19 మంది మాత్రమే ఉన్నారు. అదేవిధంగా మంత్రులు 2 మంత్రులు మాత్రమే ఉన్నారు. యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా బీసీ నేతలు మంచిగా అధికారంలో ఉన్నారు, అధికారంలో ఇస్తున్నారు. కానీ మన దగ్గర శ్రమ దోపిడీ ఏళ్ల నుంచి, రాజకీయ దోపిడీ, శ్రమ దోపిడీ, బానిస బ్రతుకు అయితే ఏళ్ల నుంచి ఉంది. చైతన్యం ఇప్పుడు యువతలో స్టార్ట్ అయింది అంటున్నారు మీరు, అది సరిపోతుందా? ఇంకా ఏ కార్నర్స్ లో చైతన్యం రావాల్సిన అవసరం? మేడం, ఒక ఏళ్ల తరబడి చైతన్యం ఎప్పుడు రాదు. ఇప్పుడు చైతన్యం అనేది, తెలంగాణ ఉద్యమం అనేది పెద్ద ఎత్తున మలిదశ ఉద్యమం టైంలో అప్పుడు కూడా ఇక్కడ కూడా మండల్ కమిషన్ ఉద్యమం అప్పుడు జరిగింది. రిజర్వేషన్ల ఉద్యమం 1989లో జరిగింది, 1984లో జరిగింది, ఎన్టీ రామారావు గారి పీరియడ్లో జరిగింది, 1992లో మండల్ కమిషన్ ఉద్యమం జరిగింది. అప్పుడు మండల్ కమిషన్ ఇప్పుడు నిలువున జీలిపోయింది. రిజర్వేషన్ కు అనుకూలమైన వర్గం, రిజర్వేషన్కు వ్యతిరేకమైన వర్గం. కాబట్టి అదంతా నివురు కప్పిన లిప్పులాగా ఉంది. ఇప్పుడు బీసీ వాదం ఒక గడ్డాము లెక్క ఉంది, ఒక గడ్డివాముకు లెక్క ఉంది. ఒక అగ్గిపుల్లు వేస్తే భగ్నం మండిపోతుంది. ఇలా ఎన్ని రోజులు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఉంది, అది పుట్టి ఎన్ని సంవత్సరాలే? 11 సార్లు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అయ్యాడు. 11 సార్లు కేసీఆర్ గారు అయ్యారు. ఒక బీసీకి అవకాశం ఇవ్వలే. దళితులు ముఖ్యమంత్రిని చేస్తున్నాడు, ఆయనే ముఖ్యమంత్రి అయ్యిండు. కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఇచ్చిండు, ఆ కేటీఆర్ గారికి ఇచ్చాడు. అదేవిధంగా కేసీఆర్ పోతే కేటీఆర్ ఏమన్నా స్కామ్లలో స్కీమ్లలో ఇస్తే
హరీష్ రావు పోకపోతే కవిత. వాళ్ళ టీఆర్ఎస్ పుట్టుక నుంచి ఇప్పటి వరకు ఎవరికన్నా బీసీకి ఇచ్చిరా, ఎస్సీకి ఇచ్చిరా? ఇయ్యకపోగా మళ్ళీ బీసీ మంత్రి ఈటల రాజేందర్ గారిని బర్తరఫ్ చేశారు, దళిత బిడ్డ రాజధాని గారిని బర్తరఫ్ చేశారు. ఇది మాది కుటుంబ పార్టీ, మాది కుల పార్టీ. మీరు ఎవర్రా చెప్పినట్టు వింటే వినండి, లేకపోతే మెడలు బయటికి గెంటేస్తాను ఎట్టేశారు. అది ఇక కాంగ్రెస్ పార్టీ, అదే మాది రెడ్ల పార్టీ. మేమే కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్లకు పర్యాయ పదం. ఇదే రెడ్లు ఇందిరాగాంధీని ధిక్కరించి వాళ్ళు రెడ్డి కాంగ్రెస్ అని పెట్టుకున్నారు 1972లో. రెడ్డి కాంగ్రెస్ అని పెట్టుకుని ఓట్లు పోతే బీసీ ఎస్సీ ఎస్టీ లేకమై ఇందిరాగాంధీని కాంగ్రెస్ ని గెలిపించారు. అయినా కూడా బుజ్జిరాలే. ఇప్పుడు మళ్ళా ఇలా గుడి చైర్మన్ వాళ్ళే, బడి చైర్మన్ వాళ్ళే, వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి దాకా, పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా మొత్తం REDDY 5 స్టార్లంతా వచ్చి కూర్చున్నారు. అంటే ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? కులస్వామ్యం కాదా ఇది? పార్టీల పేరుతో ఇవాళ పేరుకు పార్టీ అని అంటున్నారు కానీ వాళ్ళు 100% కులాల పార్టీలు అయిపోయారు. పార్టీల పేరుతో, కులాల పార్టీల పేరుతో నిత్యం మోసగిస్తున్నారు అని చెప్పిండ్రు కదా మీరు. బీసీ ఉద్యమ ప్రతిఫలం దక్కాలంటే పార్టీల కింద ఉండాలా మీలాంటి బీసీ ఉద్యమ నాయకులు, లేకపోతే ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా ఉద్యమాన్ని కొనసాగిస్తే ప్రతిఫలం ఉంటుందంటారా? మీ అభిప్రాయం ప్రకారం ఏది కరెక్ట్? అంటే ఒకటి మేడం, రైలు పట్టాల మీద ఉంటేనే అది గమ్యాన్ని చేరుకోగలుగుతుంది. మనము కూడా ఉద్యమం చేసేవాడు, ఇవాళ నిఖర్సైన వాడు, నిజాయితీ గలవాడు, పార్టీల ఖచ్చితంగా ఉంటేనే ఇవాళ అనుకున్న లక్ష్యాన్ని నెరవేరగలుగుతాం. పార్టీ లోబడి మనం బీసీ ఉద్యమం చేస్తామంటే అది కుదరదు. ఎందుకంటే ఇప్పుడు నేనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కుమరయ్య గారిని గెలిపించురు అని నేను పిలిపిస్తున్నా. అదే విధంగా ఇంకొక ఆయన కాంగ్రెస్ పార్టీలో బీసీ ఉన్నాడు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి మల్క కుమరయ్య గారిని గెలిపియమని అంటాడా? అనలేడు. ఎందుకంటే ఇవాళ నువ్వు ఒక ఇండిపెండెంట్ గా ఉండి నువ్వు ఒక వాదం మీద నిలబడితే నువ్వు బీసీ వాదాన్ని పర్ఫెక్ట్ గా వినిపించగలుగుతావు. కానీ నువ్వు బీసీ వాదం ఉండకుండా ఇప్పుడు ఒక రైలు తయారు కావాలంటే కోట్ల రూపాయలు అవుతాయి. ఆ కోట్ల రూపాయల రైలుని భూమి మీద నడిపేయాలంటే నడిపిస్తామా? రైలు పట్టాల మీదనైతేనే పోగలుగుతుంది. కాబట్టి ఉద్యమం కూడా అంతే. ఉద్యమం చేసేవాడు పార్టీలకు ఖచ్చితంగా ఉండాలి. నేను కూడా భవిష్యత్తులో చేసే కార్యం చేస్తా. ఒకవేళ ఏమాత్రం 99.9% బీసీ ఉద్యమం చేస్తా. ఒక ఇంచు మందం ఏమన్నా అయిందనుకో, ఈ బీసీ సంఘానికి నాకు సంబంధం లేదా, 30 ఏళ్ళు చేసిన బీసీ ప్రజల కోసం నేను ఒక రాజకీయ నిర్ణయం తీసుకుంటే చెప్తా. కాబట్టి నేను అల్ల పార్టీలో ఉంటా, ఇటు బీసీ ఉద్యమం చేస్తా, నేను అగ్రకులాల కోటేయమని చెప్తా, నేను మళ్ళీ బీసీ ఉద్యమం చేస్తా అంటే అది నడవదు. ప్రజలేమి ఎడ్డోలు గుడ్డోలు కాదు, ప్రజలేమన్నా సోయిలేనులు కాదు. అందరికీ ఇలా ఒక చైతన్యమైనటువంటి ప్రజానికం ఉంది, సమాజం ఉంది, అందరు గమనిస్తారు. దాన్ని చూసి నడుచుకోవాలని నేను కోరుతున్నాను. 30 ఏళ్ల నుంచి బీసీ ఉద్యమంలో ఒక పోరాట యోధుడి లాగా మీరు పనిచేస్తున్నారు. ఈ కండువా 30 ఏళ్ల నుంచి మీ మెడలో రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ కండువా కలర్స్ ఏం చెప్తున్నాయి? అంటే ఒకటి మేడం, ఇది బ్లూ కలర్, ఇది నీలి జెండా. నీలి జెండా అంటే ఒక బహుజనవాదానికి చిహ్నం. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రకుల పేదలు కూడా కలిసి ఉండాలండి. అదేవిధంగా ఇది శాంతి. ఇలా వైట్ అనేది శాంతికి ప్రతిరూపం. అంటే ప్రజాస్వామ్యయుతంగా గాంధేయ మార్గంలో మన కొట్లాట అనేది ప్రజాస్వామ్యంగా ఉండాలి. ఈ నీలి జెండాను చేతబట్టుకొని ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. అదేవిధంగా అగ్రకుల రాజ్యం మీద తిరుగుబాటు చేయాలనే దాని మీద ఈ రెడ్ కలర్ పెట్టాం. ఈ మొదట్లో అందులో అగ్రకుల పేదల్ని కూడా కలుపుకున్నారు కదా? కలుపుకున్నాము. ఇప్పుడు వాస్తవంగా చాలా మంది ఏంటంటే బీసీ వాదం అనగానే వాళ్ళని తిట్టుడు నేను దానికి పూర్తిగా వ్యతిరేకం. ఎందుకంటే తల్లి కడుపులోకి వెళ్ళి పుట్టినప్పుడు ఇది బాగా అబ్జర్వ్ చేయాలి మనం. ఎవరు ఏ కులంలో పుడతారో తెలియదు. ఒక కులంలో పుట్టినంత మాత్రాన ఆ కులంలో వాళ్ళకి తెలియకుండానే ఆ కులంలో పుట్టేస్తారు. కాబట్టి వాళ్ళని ఒకటే ఘాటన కట్టి ఎవడో చేసిన తప్పుకు కులాన్ని మొత్తం నిందించడం కరెక్ట్ కాదు. ఒక కులంలో మంచి వాళ్ళు ఉంటారు, ఒక కులంలో అదే కులంలో చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మంచి వాళ్ళను మంచి అనాలి, చెడ్డ వాళ్ళను చెడ్డ అనాలి. ఇప్పుడు రెడ్డి సమాజం ఉందనుకో, రెడ్డి సమాజంలో కూడా పేద పేదల కోసం కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఏదో సంపన్నుల కుటుంబాల పుట్టి ఆస్తులను వదిలిపెట్టి నక్సలైట్ ఉద్యమంలో పేదవాళ్ళ ఇళ్లకు పోయి, దళితుల ఇళ్లకు పోయి, బీసీ ఇళ్లకు పోయి, అదేవిధంగా వాళ్ళని చైతన్యం చేసి ఆ నక్సలైట్ ఉద్యమంలో తమ విలువైన ప్రాణాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వాళ్ళ ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఒక ప్రజాస్వామికంగా అదేవిధంగా పేద ప్రజల గురించి ఆలోచించేటువంటి సమాజం ఉన్నది. కాబట్టి ఒక కమ్మ అనగానే కమ్మ వాళ్ళని మొత్తం ఒక ఘాటను కట్టడం, రెడ్డి అంటే రెడ్డి వాళ్ళని ఒక ఘాటం. ఇలా మన రెక్కల్లో డొక్కల్లో చేను పక్క పొంటి, చిలక పక్క పొంటి, మన ఇంటి పక్క పొంటి, మన స్నేహితులు రకరకాల అగ్రకులాలు ఉంటారు. వాళ్ళతో స్నేహమే మంచికి మంచే. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా ఏంటంటే ఎవరైతే మా వాటా
న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా రావాల్సినటువంటి వాటా ఉందో గద్దొచ్చి కోడిపిల్ల లెక్క తన్నుకపోయి మాకు రాకుండా చేసి అన్యాయం చేసి ఆధిపత్యం చేసే వాళ్ళకు మాత్రమే వ్యతిరేకం. కానీ పేద అగ్రకులాలకు, పేద రెడ్లకు, పేద వైశ్యులకు, వార్డు మెంబర్ కానటువంటి రెడ్లకు మేము ఎందుకు వ్యతిరేకం? వార్డు మెంబర్ కూడా కానటువంటి వైశ్యులకు, వార్డు మెంబర్ కూడా కానటువంటి బ్రాహ్మణులకు, వార్డు మెంబర్ కూడా కానటువంటి వెలమలకు, వార్డు మెంబర్ కూడా కానటువంటి కమ్మలకు మేము ఎందుకు వ్యతిరేకం? కాబట్టి అట్లా కాదు. ఇలా ప్రగతిశీల భావాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు, మంచిని కోరే వాళ్ళు ఉంటారు. కాబట్టి బీసీలకు రాజకీయ అధికారం రావాలంటే ఒకరిని మెప్పించి అవతల వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చుకోవాల్సింది తప్ప ఒకరిని తిట్టి, ఒకరిని దూషించి, ఆ కులాన్ని మొత్తం ఒకటే ఘాటును తిట్టి ఇలా బీసీ రాజ్యాధికారం వస్తుందంటే నేను నమ్మడం. అగ్రకులాల సంగతి పక్కన పెడితే బీసీల్లో ఉన్న బీసీ నాయకులే ఎవరైతే బీసీ వాదాన్ని తాకట్టు పెడుతున్నారో ఆ బీసీ నాయకుల వల్లనే టార్గెట్ మిస్ఫైర్ అవుతుంది, టార్గెట్ రీచ్ అవ్వలేకపోతున్నారు అనే విమర్శలు ఉన్నాయి. నిజమేనా? ఇప్పుడు సమీక్ష చేసుకోవాల్సింది మేడం, నిజమే అది. ఎందుకంటే మీరు అన్నట్టు మెజార్టీ ప్రజలు బీసీలు అయినప్పుడు ఇలా ఇన్ని సంవత్సరాలు బీసీ ఉద్యమం జరుగుతుంటే కొన్ని సమీక్షించుకోవాలి. ఎందుకంటే ఇన్నేళ్ళు ఎందుకు ఆలస్యం జరుగుతుంది, రావాల్సిన టైంలో ఎందుకు రాలేకపోతున్నది. కాబట్టి దీన్ని సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఉద్యమం నడిపేటోళ్ళు కూడా కానీ, ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇలా చిన్న చిన్న తప్పులు చేస్తుండొచ్చు. అది తెలిసో తెలియకో చేస్తుండొచ్చు, ఇంటెన్షనల్గా కావాలని ఎవరు చేయరు. కానీ ఇక్కడ సామాజిక వెనుకబడుతనం, బీసీలలో చదువు లేకపోవడం, జ్ఞానాన్ని తమకున్న స్థాయిలో ఆ జ్ఞానాన్ని ఏదైతే ఉన్నదో అదే స్థాయిలో ఉండడం, ఆ తర్వాత రాజకీయ అధికార విలువ తెలుసుకోకపోవడం, పరిపాలించేటువంటి ఏదైతే కులాలను చూసి వీళ్ళు చైతన్యం కాకపోవడం, ఇవన్నీ కొన్ని సెట్ బ్యాక్స్ ఉన్నాయి. కాబట్టి దాన్ని సరిదిద్దుకోవాలి, ప్రజల్ని ఎప్పటికప్పుడు చైతన్యం చేయాలి, బీసీలను రాజకీయ అధికారం వైపు ఆ దిశగా మలుస్తుండాలి. ఇలా బీసీలు రేపు రాజకీయ అధికారం వస్తే ఏ విధంగా ఉంటారు, రాజకీయ అధికారం లేకపోతే ఏ విధంగా ఉంటారని మనం చెప్పాలి. ఎందుకంటే డిఫరెన్స్ చెప్పకపోతే ఇప్పుడు కమ్యూనిస్టులు ఎందుకు పరిపాలించే కాడ రాలేకపోతున్నారు అని అంటే కొన్ని రాష్ట్రాల్లో వచ్చారు. కానీ నా దృష్టిలో ఏంటంటే కమ్యూనిస్టులు ఇష్యూస్ను ఫోకస్ చేస్తారు, సమస్యల మీద పోరాటం చేయమంటారు. కానీ కమ్యూనిస్టులు అంటే ఎర్రజెండా పేదల కండ, అది 100%. కమ్యూనిస్టులు చేసేటువంటి పోరాటాలలో న్యాయం ఉంటుంది. కానీ కమ్యూనిస్టులలో ఏంటంటే రేపు కమ్యూనిస్టు రాజ్యం వస్తే ఇంకో పేదవాడు ఈ రకంగా జీవించగలుగుతాడు, మధ్యతరగతి ప్రజలకు ఇట్లా ఉండగలుగుతారు. అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం ఈ విధంగా జీవించగలుగుతారు. ఆస్తి హక్కులో సమానం వస్తుంది, సంపదలో సమానం వస్తుంది, మనిషిని మనిషిగా చూస్తాడు, కుల వ్యవస్థ ఉండదు, అసమానతలు ఉన్నాయని కమ్యూనిస్టులు చెప్పలేకపోయారు. అందుకని కమ్యూనిస్టులు అనుకున్న స్థాయిలో నిజాయితీగా పనిచేసిన, పేదవాళ్ళ గురించి పనిచేసిన, భవిష్యత్తు ఎజెండా ప్రజలకు అందించలేకపోయారు కాబట్టి వెనుకబడ్డారు. బీసీ ఉద్యమం కూడా అంతే. బీసీ ఉద్యమం మనం పోరాటం చేస్తున్నాం, కానీ బీసీ రాజ్యం వస్తే రేపటి భవిష్యత్తులో బీసీలు ఎట్లా ఏ విధంగా జీవించగలుగుతారు, ఎన్ని అవకాశాలు వస్తాయి, ఈ సహజ వనరులు వైను మైను ల్యాండు శాండు, ఈ సహజ వనరులు, పదవులు, అధికారం, ఆత్మగౌరవం అన్నీ ఇలా మన కాళ్ళ దగ్గరికి వస్తాయనే విషయాన్ని బీసీలకు మేము చెప్పలేకపోయినాం. వాస్తవం ఇది. ఇలా మీరు చూడండి, తెలియదు కేసీఆర్ ఎట్లా సక్సెస్ అయ్యిండు. కేసీఆర్ ఉద్యమం చేసుకుంటూనే చాలా సంఘాలు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాయి. తెలంగాణ గోసను, తెలంగాణ యొక్క బాధలను, తెలంగాణ యొక్క కన్నీటి గాథలను మొత్తం ధూమ్ధాం రూపంలో, పాటల రూపంలో, మాటల రూపంలో చెప్పారు. కానీ అదే కేసీఆర్ అదే స్టేజ్ మీద ఒక స్టేజ్ తోటి కేసీఆర్ని పంచుకుంటే, కానీ కేసీఆర్ ఏం చెప్పిండు, రేపటి తెలంగాణలో దళితులు ముఖ్యమంత్రిని చేస్తా, రేపటి తెలంగాణలో పాలమూరు ఎత్తిపోతల పెడతా, రేపటి తెలంగాణలో కాళేశ్వరం కట్టిస్తా, అంటే రేపటి తెలంగాణలో నేనే పరిపాలించేవాడిని అని అప్పుడు ఉద్యమంలో చెప్పిండు. రేపటి తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు ఇట్లుంటాయి, రేపు తెలంగాణలో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, చేసేవన్నీ నేనే, ఇంకో ఇట్లా ఉంటుంది తెలంగాణ అని చెప్పిండు. సక్సెస్ కాగలి. కాబట్టి మీరు అన్నట్టు కొన్ని సమీక్షించుకోవాల్సిందే. ఎందుకంటే ఇవాళ మనం ఓపెన్గా మాట్లాడుకోకపోతే, సమీక్షించుకోకపోతే ఇవాళ మనం భవిష్యత్తు కష్టమైపోతుంది. కాబట్టి గతాన్ని మరీ తవ్వుకోకుండా, వర్తమానం గురించి బాధపడకుండా భవిష్యత్తు భరోసా మీద పోతే మేము సక్సెస్ అవుతాం. 30 ఏళ్ల మీ బీసీ ఉద్యమ నేత అనే ఒక మాటకి రూపం, అర్థం ఇవ్వమంటే మీ పాత్ర ఏంటి, ఎంతవరకు ఉంది? అంటే బీసీల గురించి అంటే బీసీలు చాలా నిజాయితీ పరులు, బీసీలు నమ్మిత ప్రాణమిస్తారు, ఎవరు మేలు చేసినా హృదయాలలో పెట్టుకుంటారు. ఈరోజు ఒక చిన్న గ్రామం, నల్గొండ జిల్లా మునుగోడు మండలం
కోతులారం అనే ఒక చిన్న గ్రామంలో పుట్టి ఈ స్థాయికి ఇలా తెలుగు సమాజం మొత్తం గుర్తుపట్టే విధంగా వచ్చిందంటే ఇది బీసీ సమాజం పుణ్యమే. కాబట్టి ఖచ్చితంగా బీసీ సమాజం వైపు ధర్మం ఉంది, బీసీ సమాజం వైపు న్యాయం ఉంది. ఆ ధర్మం కోసం, న్యాయం కోసం శ్వాస ఉన్నంత వరకు, మేము జీవించున్నంత వరకు కొట్లాడతా. ఇవాళ అంబేద్కర్ గారు చెప్పారు, నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, జనం కోసం జీవిస్తే చరిత్రలో నిలిచిపోతామంటారు. చరిత్రలో మాకంటూ ఒక పేజీ ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇలా పూలే, అంబేద్కర్, గౌతమ బుద్ధుడు, సావు మహారాజ్, నారాయణ గురు, ఇలా చాలా మంది ఉన్నారు. వాళ్ళు భౌతికంగా శారీరకంగా మన మధ్యన లేకపోవచ్చు, కానీ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు వాళ్ళు జీవించే ఉంటారు, భూగోళం ఉన్నంత వరకు జీవించే ఉంటారు. మనం కరోనాలో చూసాం, ఒక మనిషిని ఎంతో ప్రేమించేటువంటి మనిషిని కరోనా వచ్చిందంటే కాలనీ వాళ్ళు అవాయిడ్ చేశారు. కాలనీ పక్కన పెట్టి సొంత కుటుంబంలో కూడా మనల్ని అవాయిడ్ చేశారు, దూరం పెట్టారు. ఒకవేళ మనం దురదృష్టవశాత్తు చనిపోతే మున్సిపాలిటీలో కుక్కను తీసుకుపోయి కుక్కనైనా గౌరవంగా తీసుకుపోతారు, కానీ అంతకంటే ఘోరంగా చేశారు. అలాంటి చావు కోసం చావు ఎప్పుడైనా తప్పదు. ఎన్ని కోటీశ్వరుడైనా, అనిల్ అంబానైనా, ఇంకోడైనా వేల కోటీశ్వరుడైనా చావు అనేది చావును ఎవడు తప్పించుకోలేడు. కానీ ఉన్నన్ని రోజులు ఏ విధంగా జీవిస్తున్నావు, ఏ ప్రజల కోసం జీవిస్తున్నావు, ఎంతమందికి మేలు చేస్తున్నావు, ఎవరి హితం కోసం పనిచేస్తున్నది ముఖ్యం. కాబట్టి ఆ హితం కోసం మానేలు చూపించినటువంటి బాటలో పేద ప్రజలకు, బీసీ వర్గానికి సేవ చేసేటువంటి అదృష్టం మాకు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఆ మార్గాన్ని ఎంచుకున్న అదే బాటలో పోతాం. ఓకే, బీసీ ప్రజలకు సమస్య వచ్చిందంటే మొదట గుర్తొచ్చేది ఆర్ కృష్ణయ్య. ఆయన చాలా పార్టీలు మారిన పరిస్థితి. ఈ ఇండికేషన్ వల్ల ఎఫెక్ట్ ఎట్లా ఉందని మీ అభిప్రాయం? అంటే కృష్ణయ్య గారు చాలా కాలంగా పోరాటం చేశారు, ఆర్ కృష్ణయ్య గారు చాలా కాలంగా చేశారు. కానీ నేను గతంలో వారితో పనిచేశాను, గతంలో వారికి కూడా చెప్పాను, అన్న 2 ఆప్షన్స్, మీరు అయితే పూర్తిగా రాజకీయ నాయకుడు కన్నా గండి, లేదా ఒక పూలే అంబేద్కర్ లెక్క ఒక సంస్కరణవాది కన్నా గండి. ఇటు అటు కాలేస్తే మాత్రం అది రేపు భవిష్యత్ తరాలకు మనం మంచి సందేశం ఇవ్వకుండా పోతామని చెప్పిన. ఇలా వారు తెలుగుదేశం పార్టీలో పోయారు. అంటే బీసీ ముఖ్యమంత్రిని చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఓకే, అదే స్టాండ్ మీద ఉండేది. తెలుగుదేశం నుంచి మళ్ళీ కాంగ్రెస్లో పోయాడు, మిర్యాలగూడకి వెళ్ళి పోటీ చేశాడు. మళ్ళీ కాంగ్రెస్ తోటి ఆగకుండా మళ్ళీ వైసీపీలోకి పోయాడు. జగన్మోహన్ రెడ్డితో రాజ్యసభ తీసుకున్నాడు. అదే రాజ్యసభ బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి మంచి స్వేచ్ఛనిచ్చాడు. రాజ్యసభ గురించి పార్లమెంట్లో మాట్లాడితే అందరం వర్షించేవాళ్ళు. కానీ అదే రాజ్యసభ మళ్ళీ బీజేపీలతో మాట్లాడుకుని బీజేపీ నుంచి రాజ్యసభ పోయాడు. కానీ కొంత బాధాకరం, ఇది పెద్ద ఆయన కామెంట్ చేసేటువంటి మనం స్థాయి కాదు. కానీ రేపు భవిష్యత్తులో కృష్ణయ్య గారి చరిత్ర రేపు భవిష్యత్ తరాలు గుర్తించుకోవాలంటే ఇవన్నీ చిన్నవి కొంత ఆటంకాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అదే ఆర్ కృష్ణయ్య గారు అన్ని పార్టీలు మారంగలేని మాదే ఉందనే రేపు కింది స్థాయి ఉన్నటువంటి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ ఆలోచించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఒక స్టాండ్ మీద ఉండి బీసీల కోసమే పనిచేయాలని చెప్పి నేను కోరుతున్నాను. 2 టీచర్ ఎమ్మెల్సీ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. సో ఎట్లాంటి నినాదంతో ముందుకు వెళ్తున్నారు ఈ బీసీ ఉద్యమ నేపథ్యంలో? ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము బీసీలందరూ విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది సాధారణమైనటువంటి ఎన్నికలు కాదు. ఇందులో ప్రజలు మొత్తం లక్షల మంది ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలు విద్యావంతులు, మేధావి వర్గమైనటువంటి ఉపాధ్యాయులు ఓటేసేటువంటి ఎన్నికలు. కాబట్టి ఈ ఉపాధ్యాయ వర్గానికి అదేవిధంగా పట్టభద్రులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే బీసీల ఓటు బీసీలకి వేయాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం లేదు. మన జనాభా 60% ఉంటే ప్రాతినిధ్యం 15% కూడా దాటడం లేదు. తెలంగాణ అసెంబ్లీలో 43 మంది రెడ్లు ఉన్నారు, రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. రేపు తెలంగాణ సమాజంలో రేపు ఈ 3 ఇలా ఖమ్మం, నల్గొండ, వరంగల్లో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన పూల రవీందర్ గారిని, అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో ఒక మంచి విద్యావేత్త అయినటువంటి మల్క కుమరయ్య గారిని, అదేవిధంగా అదే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నుంచి ఒక మంచి యువకుడు అయినటువంటి పట్టభద్రుడు ప్రసన్న హరికృష్ణ గారిని 100% మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం. వాళ్ళని గెలిపించాలని చెప్పి సమస్త బీసీ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది కులం కోణంలో చూడొద్దు. నేను ప్రత్యేకంగా పల్లవి టీవీ ద్వారా నేను విజ్ఞప్తి చేసి ఏంటంటే ఇది కులం కోణంలో చూడొద్దు. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడే రాజ్యాంగం పీఠికలో మొదటి పేజీలో చెప్పాడు, ఈ దేశంలో ఆర్థిక సమానత్వం రావాలి, సామాజిక సమానత్వం రావాలి, అంతిమంగా రాజకీయ సమానత్వం రావాలి, ఈ దేశం బాగుపడాలి అంటాడు. కాబట్టి రాజకీయ సమానత్వం వస్తేనే ఆర్థిక సమానత్వం వస్తుంది, రాజకీయ సమానత్వం వస్తేనే సామాజిక సమానత్వం వస్తుంది. కాబట్టి అంబేద్కర్ గారు పొలిటికల్ పవర్ ఈజ్ ఏ మాస్టర్ కీ అన్నాడు. కాబట్టి దయచేసి రాజకీయ సమానత్వం రావాలంటే జనాభా 60% ఉంది, మన రాజకీయ ప్రాతినిధ్యం 15% ఉంది.
ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఇవాళ వాళ్ళు ఆల్రెడీ చట్టసభల్లో ఉన్నారు. వాళ్ళు మళ్ళీ వెళ్ళి చేసేటువంటి పని ఏం లేదు. కానీ బీసీ అభ్యర్థులను గెలిపిస్తే మన ఆత్మగౌరవం గెలుస్తుంది. బీసీ అభ్యర్థులు గెలిస్తే రేపు వాళ్ళు చట్టసభలకు శాసనమండలికి పోగలిగితే బీసీల వాణిని బాణిని వినిపించగలుగుతారు. అదేవిధంగా వాళ్ళని గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఐక్యత, బీసీల యొక్క చైతన్యం రేపు ప్రపంచమంతా తెలుసుకుంటుంది. ఒక మంచి అవకాశం. ఒక స్టూడెంట్ సంవత్సరం అంతా క్లాసుకు పోతాడు, కానీ ఆ స్టూడెంట్కు తెలివి ఉందా, మెరిట్ ఉన్నదా అని ఎప్పుడు తెలుసుకుంటాం? సంవత్సరం తర్వాత మార్చిలో జరిగేటువంటి పరీక్షల్లో ఏ విధమైన మార్కులు వచ్చినాయో మార్కులను చూసి తెలుసుకుంటాం. ఇప్పుడు కూడా ఈ మన బీసీల చైతన్యం, బీసీల యొక్క ఐక్యత ఓట్ల ద్వారా తెలపవలసినటువంటి అవసరం ఉన్నది. ఓటే వజ్రాయుధంగా చేసుకుని ఆ ఓటును ఉపయోగించి మన బీసీ బిడ్డలను చట్టసభలకు పంపాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఇవాళ మల్క కుమరయ్య గారు ఇవాళ వాళ్ళు మచ్చలేనటువంటి నాయకుడు. ఎప్పటి నుంచో నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి విద్యా సంస్థలు నడిపి ఒక్క చిన్న ఎలిగేషన్ లేకుండా ఈ రోజు వరకు వారు ప్రజాసేవలు ఉన్నారు. వారు ఒక ఉపాధ్యాయ సమాజం నుంచి, ఒక మేధావుల సమాజం నుంచి వారు నిలబడ్డారు. కాబట్టి కుమరయ్య లాంటి ఒక మంచి ఉన్నత విద్యావంతుని గెలిపిస్తే రేపు ఉపాధ్యాయుల సమస్యలు కానీ, బీసీ సమస్యలు కానీ, సబ్బండ వర్గాలు కులాల సమస్యలు ఇలా చట్టసభలో వినిపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి కుమరయ్య గారిని, పూల రవీందర్ గారిని, ప్రసన్న హరికృష్ణ గారిని గెలిపించి బీసీల ఐక్యతను చాటాలని చెప్పి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. బీసీ ఉద్యమ నేపథ్యంలోనే మీరు ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. ఎస్ మేడం. సో ఉద్యమ నాయకుడిగా ఉన్న రోజుల్లోనే మీరు చాలా విద్యార్థి నాయకుడిగా ఉన్న రోజుల్లోనే చాలా ఉద్యమాలు చేసినారు, జైలుకు వెళ్ళిన పరిస్థితి కూడా. సో మీ కష్టానికి ప్రతిఫలంగా ఉన్న ఇప్పుడు మీ పదవి ఏదైతే ఉందో బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షులుగా, అది మీ స్థాయికి సరిపోయింది అనుకుంటున్నారా? అంటే ఒకటి మేడం, బీసీల కోసం పోరాడమే నేను గొప్పగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే త్యాగాలు, అదేవిధంగా పోరాటాలు అన్నీ ఉంటేనే మనిషిని ఈ స్థాయి తీర్చిదిద్దుతాయి. మామూలుగా ఒక రాయి డొల్లుకుంట పోయి అది నున్నగా అయిపోతుంది, ఆరి తేరిపోతుంది. ఇప్పుడు మా జీవితం కూడా అంతే. ఇవాళ విద్యార్థి 3వ తరగతి ఉన్నప్పటి నుంచే విప్లవ భావాలు గలటువంటి కుటుంబంలో పుట్టాం. అదేవిధంగా ఈ సమాజం మార్పు రావాలని చెప్పి పోరాటం చేసినాం. బీసీ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్ల కోసం మేము జైలుకి వెళ్ళాం. అదేవిధంగా కుటుంబాలను ఎప్పుడు కూడా మేము ఆ సమయానికి తిన్నది లేదు, కుటుంబంతో గడిపింది లేదు. మా జీవితంలో ఒక టూరుకో లేకపోతే సినిమాకో పోయింది లేదు. మా జీవితం నిత్యం ప్రజలతోటే. ఎందుకంటే మాకంటే బాధపడినటువంటి ఎంతో మంది దిక్కుమొక్కు లేక, చదువు లేక, ఉద్యోగం లేక, నిరుద్యోగ సమస్యలతోటి, రిజర్వేషన్ లేక చాలామంది బాధపడుతున్నారు. కానీ వాళ్ళని పైకి తీసుకురాలి. ఉన్న సమయంలో భగవంతుడు 100 ఏళ్ళు అంటారు, ఆ 100 ఏళ్ళలో ఎన్ని ఏళ్ళు బతుకుతుందో తెలియదు. ఉన్న సమయం ఒక గోల్డెన్ పీరియడ్. కాబట్టి ప్రతి క్షణాన్ని, ప్రతి నిమిషాన్ని ఈ ప్రజల కోసం ఉపయోగించాలి. ఈ జీవితం ప్రజల కోసం ఉపయోగిస్తేనే మా జీవితానికి ఒక సార్థకత వస్తుందని చెప్పి మేము పోరాటం చేస్తున్నాం. ఆ సందర్భం లోపట, ఈ సుదీర్ఘ ప్రయాణం లోపట ఎన్నో కోల్పోయినాం. మా యవనాన్ని కోల్పోయినాం, మా రక్తాన్ని దారపోసినాం, మా జ్ఞానాన్ని ఇలా లక్షల మందికి పంచినాం. అదేవిధంగా మా చదువును, మా తెలివిని, మా ప్రతిభను ఈ సమాజాని కోసం ఉపయోగిస్తున్నాం. ఆ సందర్భం లోపల కొంత కుటుంబాన్ని విస్మరించవచ్చు, మా కుటుంబాన్ని బాధ పెట్టవచ్చు. ఆ తర్వాత వ్యక్తిగతమైనటువంటి ఫ్రెండ్స్కు దూరం కావచ్చు, రిలేషన్కు దూరం కావచ్చు, రకరకాల దూరం కావచ్చు. కానీ అంతిమంగా అందరూ ఉపయోగపడేటువంటి, సమాజానికి మొత్తం ఉపయోగపడేటువంటి ఒక మంచి పనులు చేస్తున్నామని ఒక తృప్తి తప్ప ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీరు ఈరోజు మా పల్లవి టీవీ ప్రేక్షకుల కోసం సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.